ఇక మేము గంగతానం వచ్చినాం. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. నేను వేసుకున్నాను జూమ్ కొన్ని రోజులు అయితే చిన్ని బర్త్డే అఫీషియల్ ఉంది. సో ఇక అంటే ఇక నాకు ట్యాగ్ ఇవ్వాలన్నా క్రియేటివ్ థింగ్స్ ఫ్రీ ఉంది. నెక్స్ట్ టైం అయితే ఒక పెద్దగా ప్రైజ్లు కొట్టిద్దా. ప్రైజ్ పెట్టా పెట్టేసింది సరిగ్గా ఆడలేక గజ్జల పరువు అన్నట్టు కదా. మేమంటే కామే ఒక సంవత్సరం ఆంధ్ర పోవాలి శ్రీమాన్. ఇలా ముచ్చట వచ్చేసి అంటే భోగి. ముందుగా మన వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. మీరు చెప్పరారా? అందరికి హ్యాపీ భోగి. అందరికి హ్యాపీ భోగి. భోగికి మంటలు కాస్తారు కానీ మేము ఇలా దేనికి అంటే దీపాలు ముట్టుతాది అని గంగ స్నానం చేసి మంచిగా అన్ని పూజిస్తా మంచిగా అని వచ్చినాం. చలి బాగా పెడుతుంది. మీరు చేస్తారా? నేను చేయకపోతే నీళ్లు చల్లుకొని వస్తా. ఇక్కడ పొద్దున్నే అందరు సాపు చేస్తాను మంచిగా నీట్గా. గ్రేట్. కోట్లింగ్ తెలుసా? ఇంకా అయిపోయింది పట్టే అనిపిస్తుంది. అయిపోయింది మా గంగ స్నానం. ఇంటికి పోతాను. ఇక్కడికి టిఫిన్కి వచ్చిన 2 బోండా 2 ఇడ్లీ వేయండి ఒక ప్లేట్లో. ఒక ప్లేట్ దోశ వేయండి. 3 మొత్తం దోశ తింటారు. థ్యాంక్ యూ అన్న. పార్సిల్ పార్సిల్ కూడా పట్టుకపోతా. రావారా నువ్వు ఇయ్యాల రెడీ? మేము నువ్వు ముగ్గు పాలు నెయ్యి అన్ని వేసి కడగాలంట. అయ్యగా నెయ్యి అని అడిగిన నేను ఎప్పుడు మనం అడిగిన గ్లాస్ లో పోతాను డైరెక్ట్ పోతా అనుకున్నా కానీ చిన్న దార పడదు గ్లాస్. భోగిమంట వేసిలా మీరు? ముట్టించినాం, కొబ్బరికాయలు కొట్టినాం. బాగా రోజులు అవుతుందని బాగా కొబ్బరికాయలు కొట్టినాం. అయిపోయింది కొబ్బరికాయలు కొట్టినా మంచిగా దీపాలు ముట్టించిన. అంటే బాగా రోజులు అవుతుంది అంటే దీపాలు ముట్టియక. సో సుత్క ముట్టుడు కాబట్టి ఎన్ని రోజులు దీపాలు ముట్టియలే. సో ఇలా ముట్టుడే ఆలస్యం. నీకు కొబ్బరికాయలు కూడా కొట్టినా. కొబ్బరికాయలు అంటే దేనికి మొక్కినో తెలియదు కానీ దేవుడా దయా వాంచాను అంటే ఇక గుర్తొత్తలేదు. ఇక 3 అయితే కొట్టినా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ముక్కు పెట్టుకునే తట్టుంటేనే మొక్కాలి. ఏమైనా ముక్కులు మొక్కుతాయి. ఇంకా సమ్మక్క సారక్క జాతర వాళ్ళని అట్లా కూడా అనుకున్నా కానీ సరే ఏమైతే ఇక అంటే మేడారం జాతర వాళ్ళని వీలు కాకుండా ఇక్కడ మంచిరాల ఇటు అయితే అట వెళ్తాం. అయితే ఇలా భోగి సందర్భంగా మన వాళ్ళకి అయితే ముగ్గుల పోటీ ప్లాన్ చేసిన. రెడీ అవుతాను లర్రా కానీ మా 2 వెళ్ళింది. ఇక మన వాళ్ళకి ఇలా ఏంటి తెలుసా? భోగి ముందుగా మన వాళ్ళందరికీ హ్యాపీ భోగి. అదేంటిదిర్రా ఇంకా దూసరే కాలేదారా? మన నన్ను రమ్మన్నారు. అడియా ఎగ్గి ముగ్గి అయింది. దుడ్డేలు ఎత్తావా మరి? ఓకేనా? అవలు మంచి ఎత్తా కలర్లు దీనికి తగ్గట్టు తెచ్చుకోవాలి. మంచిగా లేదా? ఇంకా మంచిగా ముగ్గు మంచిగా లేదని కాదు మాకు ఎవరికి నీకు చేయి తిరిగిన డిజైనర్ ఎద్దులు లేకుండా ముగ్గే బిడ్డ అంటే చేతి తిరిగిన డిజైనర్. అది ల్యాప్టాప్ లా స్క్రీన్ మీద ఉంటాయి. నేను నైట్ అంత వేసినది. నువ్వు వేసినావా? అడిగినావు ఏమెత్తారేమంటే ఏమెత్తారా? ఏం లేదు, సింపుల్ గా మన కొత్త లోగో వేయాలి. ఏ రియాక్షన్ లేదు. నేను వేసుకున్నాను జూమ్
సింపుల్ ఇంకేంది ఇక క్రియేటివ్ థింగ్స్ అని రాయాలి, అలా వచ్చినట్టు కలరింగ్ వేయాలి. ఇక్కడనే ఈయన వేయాలి అరే అన్న. భలే సెట్ చేసింది కర్ర. నీకే ప్రైజ్ ఇవ్వచ్చు ఇక, ముగ్గు కూడా అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు మీరే తీసుకుంటారు చెప్పు. ఫస్ట్ సరే సామా సరే 1000 రూపాయలు 500, సెకండ్ ప్రైజ్ 950. ఈ పొల్లి ఈడ చూసుకుంటాను. చిన్నీడ చిన్ని గీసుడు గీత నడవదు రే, నువ్వు గీత ఎట్లా మరి సపరేట్ చూసుకుంటే ఎర్రా ఎంతసేపు చూస్తారు, గంటన్నర అవుతాను. రా గింతలేట. ఇక ఇది ఫస్ట్ ప్రైజ్ రా, సెకండ్ ప్రైజ్ విత్ ఫ్రీ పే. ఇంకోటి ఏది రా 1 లీటర్. ఇన్ని మేము దీన్ని ఇయనే అనుకుంటాం. అవునా నిజమా? ఇంకొన్ని రోజులు అయితే చిన్ని బర్త్డే. నీ బర్త్డేకి ఏమి ఇస్తావురా? పార్టీ సినిమాకి తీసుకుపోతాము. చిన్ని బర్త్డే ఉంది ఇప్పుడు శుక్రవారం, శనివారం బర్త్డే ఉంది. ఆదివారం రేసి పెళ్ళిపోవాలి, సోమవారం ఏంటిది అది కెమెరామెన్ వస్తుంది. కానీ ఎంత ఎండెళ్ళింది రైలు చూసుకుంటుండే, గంట చూసుకుంటున్నారు ఎంత ఎండెళ్ళింది. ఇగో ఉన్నది ఉన్నట్టు టేషన్లు అనుకో, ఇంకా పెద్ద ప్రైజ్ వాళ్ళకు క్రియేటివ్ థింగ్స్ 1 month శాలరీ పేమెంట్ ఇచ్చేస్తాం. ఇవ్వగానే కానీ వాళ్ళే వీడియో తీసి పెట్టుకోవాలి. మీరు వీడియో తీసుకు పెట్టుకొని మీరు వచ్చిన పైసలు మీరే ఉంచుకోండి. గింత ఎండ కొడుతుంది ఇక చూసిన్లా. ఇక సైడ్ కూర్చున్నా సపరేట్. రాని ఏమైతుంది రాకులు ఎట్లా మన లోగోల చెట్టు ఉంది రాని పాటు చెట్టు రాని అనుకుంటారు. కెమెరా పెట్టి మాట్లాడుతానవా? సంక్రాంతి పలారంలో అనుకుంటాం. ఏంటిది ఇక అయిపోయేదాకా ఇక అనుకో 10 నిమిషాలు చాలు కానీ అచ్చు గుద్దుతాయి 3D. డాడీ మన ముగ్గులో పోయి స్టార్ట్ అవుతుంది. బాగా ఎండ అయింది కర్ర మరి. రెడీ 1 2 3 వేసుకోండి. మంచిగా రవ్వలు ఎత్తే వాళ్ళకు నూనె డబ్బా అనిక సెట్ అయిపోయింది కారు. అనిక అయిపోయింది గ్రేట్. చెప్పలే 10 నిమిషాలలో ఎత్తే 3D ప్రింటర్ అని. మంచిగా వేసినావుగా. నేసుడు తూర్చుడే అవుతుంది రా. చెట్టు ఒక్కొక్కరు ఒక్కో తీరెత్తాను. వాళ్ళు ఉన్నట్టు అయితే ఒక్కరు ఎత్తలేరు మరి అల్లు ఎట్లుంది చెట్టు దించుతా అయిపోయింది రా. అందరు ఈక్వల్ ఉన్నారా? అయ్యో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేదు, అందరూ ఒకటే తీరేస్తాను. చిన్ని కూడా మీ అంత ఎత్తానండి గ్రేటే. మీ ఈసారి కూడా మనోళ్ళకి ముగ్గుల పోటీ ఉంటుంది. ముగ్గుల పోటీలో మీరేం ఎత్తారంటే ఇన్ని రోజులు ఏం చెప్పేటోళ్ళం అంటే మీరు అంటే పండుగ రోజు వేసుకున్న ముగ్గు ముందు ఫోటో దించి ఆ ముగ్గు పంపిల్లి. సో మన వీడియోలో చూపెట్టి ఎవరు అంటే మన సబ్స్క్రైబర్లు ఓటింగ్ ఎక్కువ దేనికి ఇస్తే దానికే అనుకున్నాం. కానీ ఈసారి ఏంటంటే మనం ఇచ్చిన అంటే ఇక కొన్ని నేను షేర్ చేస్తాను. సో ఈ టైప్ ఆఫ్ లేదు అంటే ఆ ముగ్గు మా ఇష్టం వచ్చినట్టు ఇస్తాం కానీ మన ఛానల్ను ఇన్వాల్వ్ చేస్తామంటే సో అట్లయినా ఓకే. మన ఛానల్ పేరు కావచ్చు, మన ఛానల్ లోగో కావచ్చు, అలా కనబడ్డ చాలు. సో దాని ప్రకారం ఇద్దాం. సో అట్లా అంటే ఏ ముగ్గు వేసినా మన ఛానల్ని ఇన్వాల్వ్ చేస్తే సో ఆ ముగ్గులన్నీ కలెక్ట్ అంటే పంపిల్లి. సేమ్ ఎట్లా పంపిస్తారంటే ఇన్స్టాగ్రామ్లో మనకు ట్యాగ్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే మెయిల్ చేసినా మంచిది. అంటే ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు చెయ్యండి @gmail.comకు మీ ముగ్గు ఫోటో తీసి పంపులే. లేదు మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ మన క్రియేటివ్ థింగ్స్ అఫీషియల్ ఉంది. సో ఇక నాకు ట్యాగ్ చేయాలన్నా క్రియేటివ్ థింగ్స్ 3 ఉంది. సో దానికి ట్యాగ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకో పెద్దగా ప్రైజులు కూడా ఇద్దాం. ప్రైజులు అంటే ఇట్లా గిఫ్ట్తో పాటు ఒక మెమోంటో ఒకటి అది ఉంటుంది అట్లా. మంచిగుందా రా? నెక్స్ట్ టైం ప్రైజ్ ఇద్దాం. ప్రైజ్ అంటే ఇట్లా పేరు ముగ్గుల పోటీ విన్నర్ అని ఇచ్చేద్దాం. ఇది చూసిన వాళ్ళు మన వాళ్ళు అన్న లోగో ఎత్తారా అని మరి.
రాసుడే వాళ్ళు ఎట్లుందో అట్లనే ఆరైతే అక్కడ చిన్నతల్లి ఆరు ఎంత మంచిగా రాసింది. నేను కాయ రాలే. వాళ్ళు ఉన్నట్టే రాయల్నే. వెరీ గుడ్ గర్లు వచ్చింది తల్లి. అసలు మీదికి రాయరా నాని పేరు ఇంకా మొత్తం మలిపేసి మీదికి రాయి, చెట్టు కంటే తట్టు రాయాలి. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది రా? ఒక్కొక్కరిది ఒక్కో తీరు ఉంది. ఇక మన సబ్స్క్రైబర్లు ఎట్లెత్తారో చూడాలి కదా. మీరు పెద్ద పెద్ద యాక్టర్లు కదా. నాకైతే టెక్స్ట్ అని మంచిగా రాస్తాను. మంచిగా ఉంది. అందరికంటే ఇదే మంచిగా టెక్స్ట్. చెట్టు అయితే ఒక్కరికి ఇల్లు మంచిగా ఉందని అయితే లేదు. ఎప్పుడు ముగ్గుల పోటీ పెడితే అక్కేసాయి కదా, అప్పుడు నేను మంచిగా ఖాళీ కూర్చొని అందరు ముగ్గులు చూసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు అక్క కాదు, నేనే వేసుడు. ఇక నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయినావు, అందుకే సపరేట్ అవ్వని అయిపోయినట్టే. లాస్ట్కి వచ్చిన మనలో ముగ్గురు పిట్టేకుంటే ఏమవుతుంది? పిట్టే కూడా పిట్టేద్దాం మన దగ్గరికి చెట్టు కాడికి. పిట్ట అంత అత్త మరి ఇంకొక పిట్ట దొరికితే తీసుకొచ్చాలి పెడతాం. ఎట్టున్నారు క్రియేటివిటీ. మా ఇష్టం అయితే లైన్లు వేసుకొని మరీ గీస్తాంది. ఏమైనా సార్ మంచిగా చెట్టు అంతా పిట్టేసింది సార్. పిట్ట గట్ల లేదు అక్క, అందుకే మళ్ళీ చూసుకో అక్క. చిన్నదట అయిపోయిందట. ఒక్కసారిగా పిట్టేసింది కర్ర. అనిక సంథింగ్ డూయింగ్ మొత్తం లోగానే అత్తు తీసేటట్టుంది. అనుక సాత్క క్రియేటివిటీ చూడు. 3D ఎఫెక్ట్ కూడా ఇస్తాను. ఎట్లా కనిపిస్తుంది మీదికి వెళ్ళి చూసినాక తెలియాలి దాని బాగోతాం. చెప్పలే రౌండ్, అందుకే మిడిల్ పెట్టుకున్నావా అని అన్న. కానీ మిస్టేక్ పోతే అనుకున్నానే ఫస్ట్ రౌండ్ వేసి తర్వాత ఇది ఎత్తా అనుకున్నా, కానీ అంటే పిస పిస అయ్యి మళ్ళా ఫస్ట్ వేసింది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ అయితే ఫస్ట్ నీది, సెకండ్ వైష్ణవి, థర్డ్ వీళ్ళు ఇద్దరు ఇట్లా లోవలేస్తాను. ఒకటేసారి పోయి పిచ్చిదాన్ని అంతా పోయి అయ్యే పీకింది. కావద్దా గింత వేయాలని ముగ్గు కావాలి కానీ ఏం చేస్తావు ఇక అయిపోయిందని అన్నీ తీసేయి. కింద నువ్వేం చేసినావు? గ్రీన్ ఎత్తాను చుట్టూ. అయిపోయినాయి మనోళ్ళ ముగ్గురు. ఏమైంది? నా ముగ్గే మీ అందరికీ భూంత పడ్డదా నీడా? అయిపోయినాయి మన ముగ్గుల పోటీ. ఒలి మంచిగా ఉందిర్రా. చిన్ని మంచిగా రాసింది. కాతరం పీతరం చేసింది కదా. పేరు రాష్ట్రానికి మంచిగా వేసినావు. చెట్టు పిట్ట మంచిగా వేసినావు. పేరు ఎందుకు రాకట్లే? మంచిగా రాసింది. వారు ఏం చేసింది తర్వాత సత్క మంచిగా వేసింది. పిట్టేందుకు సత్క ముడ్డి మీదకి లేపింది. చెట్టు సూటుకి వేయాలిగా. వాళ్ళు పిట్ట పెద్ద వేసింది, వాళ్ళు చిన్న వేసింది. అశ్నం మంచిగా ఆటేస్తామేమో గారా. ఈ చెయ్యింది ఎట్టు నచ్చింది. చెట్టు పేరు ఎట్టున రాసింది, పిట్ట ఎట్టున వేసింది. నా బాక్స్ మంచిగా లేదు ఇప్పుడు నాకు. ఆడలేక గజ్జల పరువు అన్నట్ట. అన్విక అయితే మస్తు అనిపిస్తుంది. అంటే చుట్టూ వైట్. మరి మీరెందుకు ఇవ్వలేదు రా? ఇప్పటికే లేదు మరి అర్ధగంట టైం ఇస్తా. మరి తాతన అయితే లేదు పోరాళ్ళకు ఎంత కష్టం రా పాప. అనిక టింగు అన్నది కాచున్నాడు. మళ్ళీ ఆడ పోయి పాలు పట్టాలి ఇళ్ళకు. ఆవిడకి పట్టపోదు సాయంత్రం. చిన్న అయితే మంచిగా వేసిన కాదు పాపం, మంచిగా వేసింది. కానీ పేరు ఎట్టు వేసి, చెట్టు ఎట్టు వేసి, పిట్టు ఎట్టు వేసింది. ఇంకేం ఎట్లున్నాయి మన ముగ్గులు? ఎప్పుడు ఇచ్చేకంటే సరిగ్గా వెరైటీగా ఏంటంటే లోగో ఇచ్చిన, మన లోగోనే
మన అంటే మన దాంట్లో చేసే వాళ్ళకి మన ఛానల్ లోగో ఎంత ప్రేమ ఉంటుందా అని దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఫస్ట్ ఏది మంచిగా ఉందని చెప్పాలి. ఇక మన వాళ్ళు అయితే ఇట్లా వేసిండు, మన సబ్స్క్రైబర్లు ఎట్లా ఎత్తారో చూద్దాం. సో వాళ్ళు ట్యాగ్ చేసిన వాళ్ళే ముచ్చట. ఈ వీడియో చూసే వరకు అంటే మీరు ముగ్గులు ఎత్తారు కావచ్చు. సో సంక్రాంతి కనుమ కన్నా ట్రై చేయండి. ఇట్లా అంటే మన ఛానల్ పేరు కావచ్చు, మన లోగో కావచ్చు, ఏదో ఒకటి మెన్షన్ చేసి ఒక ముగ్గు వేయండి. అది మీరు అనుకున్న ముగ్గులా మెన్షన్ చేసి మిక్స్ చేసినా మంచిదే. ఎట్లా ఎత్తారో చూద్దాం. ఇప్పుడైతే మన వాళ్ళకు ఓటింగ్. ఏ ముగ్గు నచ్చింది మీకు? నచ్చింది అన్న, నా ముగ్గు కన్నా నూనె డబ్బదైపోయింది, నూనె డబ్బదైపోయింది. అయ్య బాబోయ్, మామూలు టైం కాదయ్యా ప్రకాశం. సరే ఓటింగ్ నేను ఇస్తా. ఓకే. నాకు అనిక మంచిగా అనిపించింది. అనిక పేరు మంచిగా రాసింది. చెట్టు కొంచెం గూపలేదు, పిట్ట గూపలేదు, కానీ పేరు అయితే మంచిగా రాసింది. ఏర్పడుతుంది మంచిగా, చుట్టూ రౌండింగ్ మంచిగా ఉంది. కాకిరి బీకిరి ఏళ్ళు పెట్టిన ఎందుకు రాలా, పిల్లి దొక్కింది అది. ఓవరాల్గా అయితే పోనీ అట్లా వేసినా అని బాగుంది. ఫస్ట్ ప్రైజ్ అనికకి ఇవ్వచ్చు. తర్వాత సాత్విక పేరు మంచిగా రాసింది. చెట్టు గది పైన మంచిగా ఉంది కదా, చెయ్యి మంచిగా లేదు, కానీ రౌండ్ అవుతుంది కదా మంచిగా ఉండు. అయిపోయింది. ఫస్ట్ అనికకి ఇవ్వచ్చు, సెకండ్ సాత్వికకు, థర్డ్ వచ్చేసి చిన్ని గానికి. ఇప్పుడు చిన్ని చెప్పురా. ఫస్ట్ పిన్ని, సెకండ్ సాత్విక అక్క, ఓకే, థర్డ్ అక్క. ఓకే గ్రేట్. తర్వాత సాత్విక నువ్వు. ఫస్ట్ మౌనిక అక్క, సెకండ్ చిన్ని, థర్డ్ వైష్ణవి. ఓకే గ్రేట్. ఇలా కిలో కోట్ వేసుకోవద్దు అన్నట్టు ఇట్లా కాదు. ఇప్పుడు సాత్విక మిస్టేక్లు కూడా చెప్తే శ్రీ అని నేనేం చెప్తా అన్న. అంటే ఇక ఫస్ట్ సాత్విక, తర్వాత చిన్ని, తర్వాత వైషు. ఫస్ట్ పిన్ని, సెకండ్ సాత్విక అక్క, నెక్స్ట్ చిన్ని. ఈజీగా అర్థమైనాయి ఓటింగ్. నిజానికి మనం ఒక బందీ లేక నలుగురే, కానీ ఇంకా ఎవరన్నా వస్తే మంచిగా ఉండు. మన లాస్ట్ టైం అయితే అందరికి ఇట్లా చిట్టీలు వేసే వరకు ఎవరు వస్తారు అట్లా. ఇప్పుడు నలుగురే ఉండేసరికి ఎట్లా ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు ఓటింగ్ మంచిగా బాగా మంది ఉండే కదా, అట్లా కొంచెం డిఫరెంట్ అనిపించింది. కానీ సీజన్ అంటే సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఈజీగా మన వాళ్ళు బొచ్చడు మంది వస్తారు. సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక టీం బొచ్చడు పెరుగుతుంది. సో అప్పుడు ఇంకా పోటీలు నెక్స్ట్ సంక్రాంతి ఎట్టుంటుంది, అదిరిపోద్ది సంక్రాంతి. సరే ఈజీగా అర్థమైంది, రిజల్ట్. ఫస్ట్ అనిక కంగ్రాచులేషన్ రా. మస్తు కష్టపడ్డాను. ఏం చెప్పానంటే పాప నడుము నొత్తాను, ఎందుకంటే పిల్ల తల్లి కదా. మేమంటే కామే సో ఇలా పిల్ల తల్లే నడుము నొయ్యంగా ఎండకు ఇలా అయిపోయినా దాదాపు 15-20 నిమిషాలకే దీనిది అయిపోయింది. ఫస్ట్ ప్రైజ్ అనిక కంగ్రాచులేషన్. సెకండ్ ప్రైజ్ ఈజీగా సాత్విక, గ్రేట్ కంగ్రాచులేషన్. థర్డ్ చిన్ని, కంగ్రాచులేషన్ రా. చిన్ని ఈ సంవత్సరం గిఫ్ట్లు కొడతాను. ఇంకో గిఫ్ట్ కొడితే క్యాన్సిల్. సరే ఇప్పుడు గిఫ్ట్లు ఇద్దాం. అనుకోకు 5 లీటర్ల ఆయిల్. కంగ్రాచులేషన్ అనిక. మీ వాళ్ళకి సాత్వికకు సెకండ్ ప్రైజ్. అందరికీ హ్యాపీ భోగి. నేను కూడా చెప్పలే. థర్డ్ ప్రైజ్ కంగ్రాచులేషన్. అందరికీ హ్యాపీ భోగి. గోల్డ్ డ్రాప్. ఎట్లా అనిపించింది? అంటే మాకు కూడా గింత మన లోగో గిట్లా వేస్తుంది అని మేము అనుకోలే, కానీ వేయచ్చిందని అర్థమైంది. కృష్ణ ఇప్పుడు లోగో వేసుడు అంటే ఇక శ్రీ గంధ దాదాపు నెల కష్టపడ్డా. అంటే 7 రోజుల నుంచి దాదాపు సీరియల్గా 4 రోజులు ఫైనల్కు. కృష్ణ నేను కూడా ఎవరికి ఇచ్చినా కానీ అట్లా కాదు ఇట్లా కాదు అని ఆఖరికి ఎవరు చేసేటట్లేరా నావిన నేనే వేసుకున్నా. ఆఖరికి ఫైనల్ చేసిన ఎట్లా లోగో మంచిగా లేదా. సో ఆ లోగోనే సంక్రాంతిలో ముగ్గుల పోటీలలో పెట్టాం. అంతే. ఇవాళకైతే ఇది మన భోగి ముచ్చట. మీకు కూడా ఉంటుంది ముగ్గుల పోటీ. సో ఈసారి ఎంతమంది పాల్గొంటారో కూడా చూడాలి, వాళ్ళకి వెళ్తారో కూడా చూడాలి. ఈసారి మన ఛానల్ మెన్షన్ చేసి ఎత్తాను కాబట్టి ఇలానైతే ఎప్పటికీ మేము మర్చిపోం. మంచిగా గుర్తుపెట్టుకుంటాం. అంటే అందరినీ గుర్తుపెట్టుకుంటున్నాం కానీ ఇలా స్పెషల్గా గుర్తుపెట్టుకుంటాం, దగ్గర చుట్టాను లెక్క. అంతే. మరోసారి మన వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. మంచి పండుగ జరుపుకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. భోగికి తింటారా కలుసు? మేము తినరు కావచ్చు. సంక్రాంతికి రోజు తింటారు కదా. తింటారు అంటే మనం కూడా తిన్నాం సంక్రాంతి రోజు, కానీ కొంతమంది కనుమ రోజే తింటారు, సంక్రాంతి రోజు తినరని వస్తుంది ఇప్పుడు యూట్యూబ్. సంక్రాంతి అంటేనే కౌసు కూర కానీ నేను అంటానా పోయిన సంక్రాంతికి చికెన్ వండుకుని కదా గోళీలు ఆడినాం ఒకసారి, బాగానే వండుకున్నానులే. సరే ఇవాళకైతే ఇది మన భోగి ముచ్చట. మీరు ఎంజాయ్ చేసినారని మేము అనుకుంటాను. వీలైతే కోడిపుంజు పందాలు ఎడ జరుగుతారు కదా, మనం పెడదాం పందాలు. ఒక్క సంవత్సరం ఆంధ్ర పోవాలి శ్రీమన్ను. ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట.
కర్ర రియల్ ఏమో మంచిగా ఆడ బాగా ఆడ మొత్తం టెంట్లు పెట్టి కోట్లలో ఉంటుంది తెలుసా, దాదాపు 200 కోట్లు అంత టర్న్ ఓవర్ జరుగుతుందట. ఇంకా చూడలేదు పేపర్లో అట్లా. మనం మన దగ్గర జమ చేసుకున్న ఆయన అడపోయి పెట్టినాం అనుకో పీక్తాయి ఏమో మరి ఏడా వాళ్ళకి ఇచ్చిన రిటర్న్ ఇస్తలేరు పైసలు. అలా పెట్టుకుంది నేను కోడిపుంజు గట్టి చూడాలి. ఒక్కొక్క కోడిపుంజు 75,000 80,000 అట ఈడ లోకల్లోనే. అంతే ఇయ్యాలకైతే ఇది మన భోగి ముచ్చట. మీరు ఎంజాయ్ చేసిందని అనుకుంటానా. నెక్స్ట్ సంక్రాంతి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వలన మధ్యాహ్నం చూస్తాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. బాయ్ బాయ్. వచ్చింది రాదు అడుగుదా రా చూసేద్దామే ఇలా ముగ్గులు. అబ్బా అరే బాగుంది ఈ క్రియేటివిటీ. నేను నిజా ముగ్గులు అనుకున్నా. 1 2 3 ఇది మస్తు ఉంది. సేమ్ ఇది మన లోగోలు ఎక్కడ ఉంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చెప్పా. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవలేషన్ గెజ్జే మరి ఇది మామూలు చేసి ఉంటుంది. మరి అది సాత్విక చూసినా దివాడ దగ్గర ఉండి ఇది ఆమె వయసున వేసి ఉంటుంది. నువ్వేనా ఇది మస్తు కొడుతుంది. భలే ఏమైనా డిజైనర్ చేసినట్టు కొడుతుంది. ఇంకా వీళ్ళు పాప వెనుకకు ఇక నడుము నొప్పి అది ఇది ఉన్నాయి కాబట్టి కొంచెం అన్కంఫర్ట్ చేసింది. కానీ మన సబ్స్క్రైబర్లకు కూడా ఇదే పెట్టినాం. వేసి ఫోటో తీసి పంపడా పొద్దుగా నిన్న మొన్న అదే మేము కూడా సరిపట్టి ఎందుకు ఇబ్బంది బాగున్నది.